ఈరోజే ఉగాది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకంగా అందరూ కూడా ఈ ఉగాది పండగని చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ చాలా సంతోషంతో జరుపుకుంటూ ఉంటారు. అందులోనూ ఈరోజు ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ ఉగాదికి అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. అంటే ఇలా ఆదివారంతో కూడుకొని రావటం చాలా విశేషము, అదృష్టం అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. అందులోనూ ఏంటంటే ఆదివారం సెలవు రోజు కాబట్టి చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఇంట్లో సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారనమాట. అంటే ఇటువంటి రోజు కోసము ఎదురు చూస్తూ ఉంటారు. మామూలుగా ఏంటంటే పండగలు వస్తే సెలవులు ఉండవు, సెలవులు వచ్చిన రోజు మనకు పండగ రాదు. కానీ ఈ రోజున ఏంటంటే ఆదివారంతో కూడా కూడుకొని రావటం వలన చక్కగా ఉద్యోగాలు చేసే వాళ్ళు అవ్వచ్చు, స్కూల్కు వెళ్ళే పిల్లలు అవ్వచ్చు, అందరూ కూడా ఏంటంటే చక్కగా ఇంట్లో ఉండి చాలా సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ఉగాది రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకును గనక ఉంచినట్లయితే సాయంత్రం అంటే సంధ్యా సమయంలో 6 గంటల నుంచి 7 గంటల 45 నిమిషాలు లేదా 8 గంటల లోపైనా సరే మీరు గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకును గనక ఉంచినట్లయితే మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంత అద్భుతమైనటువంటి ఆ ఆకు అంటే మీ యొక్క అదృష్టాన్ని అంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు, చాలా రకాలైనటువంటి దోషాలు, సమస్యలు, దరిద్ర బాధలు ఇలాంటివి ఏంటంటే కొన్ని వెంటబడుతూ ఉంటాయి. అలాంటివి మనం చెప్పుకోలేము. అంటే సంపాదన పరంగా ఎంత చేసినా కూడా కలిసి రాకపోవటము, ఎప్పుడూ కూడా డబ్బులు చేతిలో లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనకి సంపాదన కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా ఉండాలన్నమాట. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసము ఈ ఆకును మీరు గుమ్మం దగ్గర ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆ ఆకు రూపంలో మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు, సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా ఈ ఆకును చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి ఆకుతో ఈ పరిహారం ఏంటనేది మీరు వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విలువైనటువంటి మంచి మంచి విషయాలు కూడా తెలుస్తాయి. నేను ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగ అనేది మనకు వస్తుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆదివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి చక్కగా ఇంటిళ్ళపాది కూడా అందరూ సంతోషంగా నవ్వులతో ఆనందంతో ఈ పండుగని చేసుకుంటూ ఉంటారనమాట. ఈ రోజున కొన్ని నియమాలతో ఈ గుమ్మం దగ్గర మీరు ఈ ఆకును ఉంచినట్లయితే ఆ ఆకు రూపంలో అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇది మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పబడింది. గుమ్మము అనంటే మన ఇంటి లోపలికి మంచి ప్రవేశించడానికైనా చెడు ప్రవేశించడానికైనా ఉన్నటువంటి ఏకైక ద్వారం గుమ్మం అన్నమాట. ఏదైనా సరే మంచైనా చెడైనా మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మన ఇంట్లో పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఎవరైనా సరే ఆ గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. కాబట్టి అటువంటి గుమ్మం దగ్గర మనం ఇలాంటి పరిహారం చేసుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం అంటే ధనద్వారాలు మూసుకుపోతూ ఉంటాయి. మనకేంటంటే ఒక్కొక్కసారి బాగా కష్టకాలము అంటే శని గ్రహాలు అనేవి ఏవి అనుకూలించక చాలా బాధలు పడతా ఉంటాము. ఇంటి పరంగా డబ్బు పరంగా ఎప్పుడు కూడా గొడవలని అదని ఇదని చాలా నష్టాలు పడుతూ అంటే కష్టాలు నష్టాలు ఏడుపులు చాలా రకాలుగా సతమతమైపోతూ ఉంటామన్నమాట. అంటే చాలాసార్లు ఇట్లా కింద పడి పైకి లేచినటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. గుమ్మం ఏంటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెప్పులు విప్పటము, ఇట్లా తొక్కటము, గడప మీద కూర్చోవటము ఇట్లా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గడప అంటే ఏంటి? లక్ష్మీదేవి స్వరూపం. గడపలో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఆ గడపకు ఎప్పుడు కూడా చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని చక్కగా పువ్వులు పెట్టి గడపకు ప్రత్యేకంగా పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే గడపకు అటువైపు ఇటువైపు దీపాలు వెలిగించి ఎంతో ప్రత్యేకంగా గడపకు మనకు వెనకటి రోజుల్లో చూసినట్లయితే మన పెద్దవాళ్ళు ఎంతో విశేషంగా పూజలు చేసేవారు. అలా చేయటం వల్ల ఏంటంటే సాక్షాత్తు ఆ పూజ అనేది లక్ష్మీదేవికి అంది మనకు 1000 రెట్ల పుణ్యము అనేది దక్కేదనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ హడావుడి బిజీ లైఫ్ల వల్ల గుమ్మం ముందల చెప్పులు విప్పటం
పెట్టటము, గడప మీద కూర్చోవటము, గడప మీద నుంచోవటము, గడప మీద పొనుకోవటము, ఇట్లా చాలా రకాలుగా చేస్తూ ఉంటున్నారనమాట. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఆ రూపంలో మన ఇంటిలోకి దోషాలు వచ్చి మనం రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. ఒక రకంగా మన జీవితంలోకి సమస్యలు వచ్చి ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నాము అనంటే మనం చేసేటటువంటి తెలిసి తెలియని పనుల వల్లే మన జీవితంలో ఇన్ని కష్టాలు నష్టాలు పాలైపోతూ ఉంటున్నాం అనమాట. డబ్బులు నిలబడకపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే మనం కష్టపడినప్పటికీ కూడా కొన్ని తెలిసి తెలియని పనుల వల్ల మనం ఇన్ని రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి దోషాలన్నీ కూడా పోవటానికి ప్రత్యేకంగా ఈ ఉగాది పండగ రోజున అంటే కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతోటి కొత్త నిర్ణయాలతోటి ఇలా మనం ఏంటంటే ఈ పండగని కొత్త సంవత్సరంగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇలా ఒక కొత్త ఆశలతోటి మనము ఈ సంవత్సరం నుంచి ఈ పండగ దగ్గర నుంచి మనం అడుగు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి జనవరి 1 ఎప్పుడు కూడా మనకు కొత్త సంవత్సరంగా పరిగణించబడదు. మన హిందువులకి మనకేంటంటే ఈ ఉగాది నుంచే మనకు కొత్త సంవత్సరం అనేది మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మన జీవితంలో మంచిగా మార్పులు చేసుకోవటానికి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి అంటే ఇప్పటి నుంచైనా మేము బాగా సంపాదన పరంగా ఎదగాలి, మేము బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజున ఏంటంటే శుచిగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లుకొని అలాగే గుమ్మానికి ఏంటంటే మామిడి తోరణాలు కట్టుకుంటూ ఉంటారు. మామిడి తోరణాలు గుమ్మానికి కట్టడం వలన లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మర్చిపోకుండా ఇంట్లో పాలు పొంగించుకోవటం వలన మీ సంపద అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆడవాళ్ళు కూడా చక్కగా స్నానం చేసేసి అంటే పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు శుచిగా స్నాన కార్యక్రమాలు తలస్నానం అవి చేసేసి ఆడవాళ్ళు ఎరుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల అంటే ఎరుపు రంగు చీర పిల్లలైతే ఎరుపు రంగు డ్రెస్సులు అవ్వచ్చు లంగా ఓనీలు ఇట్లా ఎరుపు వేసుకోవటం వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. అలాగే ఆడవాళ్ళు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లు పెట్టుకోవటము అలాగే లక్ష్మీదేవికి ఇంట్లో అంటే ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ చక్కగా అలంకరణ చేసి పూజ చేసుకోవటము అలాగే దీపారాధనలో ఆవు నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగించుకోవటం 5 ఒత్తులు వేసేసి ఇట్లాంటివి చేసుకోవటం వల్ల మనకేంటంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మర్చిపోకుండా ఇంటి యొక్క గడపకు అంటే గుమ్మానికి కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని నీళ్ళతో కడిగేసేసుకొని లేదా తడిబట్టతో తుడిచేసుకొని అయినా సరే చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప ముందర చక్కగా ముగ్గులు వేసేసి పువ్వులతో అలంకరించుకొని ఈ గడప దగ్గర మీరేంటంటే ఈ ఆకును పెట్టి ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా చేయాలి. ఈ ఆకు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మర్రి ఆకు. చాలామందికి కూడా మన ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడన్నా దేవాలయాల దగ్గర కానీ చూసినట్లయితే మర్రి చెట్లని ఉంటాయండి. అలాంటి మర్రి చెట్టు ఆకుని ఒకవేళ మర్రి చెట్టు మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే రావి ఆకైనా సరిపోతుంది. అలా ఆకును తీసేసుకొని మీకు దొరికితే మాత్రం మర్రి ఆకును తీసుకోండి. మరీ అవకాశం లేదు కుదరదు అని అనుకుంటే రావి ఆకు కానీ లేదా తమలపాకు మీదైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట. అలా తీసుకొని దాని మీద ఎంత మనకి ఎడమ చేత్తో వచ్చేటప్పటికి కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే ₹1 బెల్లం తీసుకొని వీటన్నింటినీ పెట్టేసి ఆకు మీద ఆ గుమ్మం దగ్గర అంటే ఆ గడప దగ్గర బయట వైపు లోపల వైపుకు కాకుండా బయట వైపు ఈ ఆకును ఉంచాలి. ఒకవేళ బయట వైపు పెట్టుకోవటానికి మీకు కుదరదు అనుకుంటే మీరు లోపల వైపు అయినా సరే పెట్టేసుకోండి. అలా పెట్టేసేసుకొని ఆ ఆకుని మీరేంటంటే ఇక సాయంత్రం 6 గంటల సమయానికల్లా దాన్ని మీరు రెడీ చేసేసుకొని పూజ చేసుకుంటారు కదా అలా చేసేసుకొని ఇక్కడ రెడీ చేసేసుకొని పెట్టుకోండి. ఇది 6 గంటల నుంచి 7:45 మధ్యలో మీరు ఈ ఆకును అనేది పెట్టాలి. ఇవన్నీ పెట్టేసేసి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ ఆకును మీరు ఉంచేసేయాలి. అలా పెట్టేసి ఇక ఆ రాత్రి మొత్తము ఇంకా అలా వదిలేసేసేయండి. ఇక మీరు తీయొద్దు. అలా ఉంచటం వల్ల ఏంటి అనంటే రాత్రంతా మన ఇంటి లోపల ఏదన్నా చెడు శక్తులు ఏదైనా ఉన్నా అలాగే బయట నుంచి ఏదన్నా చెడు ప్రవేశిస్తున్నా అంటే నరదిష్టి ఎక్కువగా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎదురింటి వాళ్ళు అని చెప్పేసేసి బంధువులు ఎప్పుడు ఇంటి పరంగా ఏడుస్తూ ఉంటారు. మన బాధ లేదో మనం పడతా ఉంటుంటే వాళ్ళకి ఏంటంటే చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటాం. ఇట్లా కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో కొంచెం పూజలు చేసుకొని ఇట్లా కొంచెం శుభకరంగా ఉంటే ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అలాంటి
వాటి వల్ల మన జీవితంలో ఏంటంటే ఒకరోజు సంతోషంగా ఉంటే 10 రోజులు బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. కాసేపు నవ్వామంటే మళ్ళీ ఏడవాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్ది. అలాంటి చెడును మొత్తాన్ని గ్రహించేయడానికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తం తీసేసి మనకు ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి ఈ ఆకు దగ్గర, అంటే ఈ ఆకు మీద మీరు ఇవన్నీ వేసేసి చక్కగా మీరు గుమ్మం దగ్గర, అంటే గడప దగ్గర పెట్టేసేసేయండి. అలా పెట్టడం వలన, అంటే ఒక సైడ్కి పెట్టండి, మధ్యలో పెడితే నడిచేటప్పుడు తొక్కుతూ ఉంటారు కాబట్టి ఒక సైడ్కి పెట్టేసేసేయండి. అలా పెట్టడం వలన ఇక మీకు అసలు మీ సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు. దరిద్రం మొత్తాన్ని కూడా ఇది లాగేసుకునిద్ది. ఈ మర్రి చెట్టు ఆకు ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి. ఇది కూడా మనకి దైవ శక్తితో, అంటే దేవవృక్షంతో సమానం అన్నమాట. ఈ ఆకు ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను, కష్టాలను తీసేసి మనకి సిరి సంపదలు ఇవ్వటానికి, అష్టైశ్వర్యాలతో తొలదోగటానికి ఈ ఆకు అనేది, అంటే దోషాన్ని, దరిద్రాన్ని తీసేయటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో వేసినటువంటి ఉప్పు కానీ, అలాగే పసుపు, కుంకుమ, మిరియాలు ఇవేంటంటే పరిహార పరంగా నెంబర్ 1 అనమాట. అంటే దిష్టిని, దోషాన్ని తీసేయటానికి మనకి మిరియాలు ఏంటంటే మనకి సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. పరిహార శాస్త్రంలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మిరియాలు కానీ, ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. మనకు అప్పు తీసేయటానికి కానీ, ఆర్థికంగా ఎదగటానికి కానీ ఇవి ఉపయోగపడతాయి. పసుపు, కుంకుమలు మంగళకరమైనవి. ఇక్కడ రూపాయి బిళ్ళ ఏంటంటే మనకి ధనాకర్షణ అనేది ఇంటి లోపలికి రావటానికి, అంటే సంవత్సరం మొత్తం కూడా మన చేతిలో డబ్బులు ఉండటానికి, సంపాదన నిలబడటానికి, ఖర్చులు తగ్గటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది కూడా మనం ఇక్కడ పెట్టేసామన్నమాట. ఈ రూపాయి బిళ్ళని ఇలా ఉంచేసి ఆ రాత్రి మొత్తం ఉంచేసేసి తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఆ ఆకుని, ఈ రూపాయి బిళ్ళని తీసేసి దీన్ని మీరు ఎక్కడన్నా హుండీలో కానీ లేకపోతే ఎవరికన్నా దానంగా ఇవ్వండి. మరుసటి రోజున ఈ రూపాయి బిళ్ళను మాత్రం మీరు ఇంట్లో ఉంచుకోవద్దు. ఇక మిగిలిన ఆకు మీద ఉన్నటువంటి వాటన్నింటినీ ఎవరు తొక్కని చోట కానీ, ఎక్కడన్నా చెట్లు మొదట్లో కానీ ఎక్కడన్నా దూరంగా పడేసేయండి. లేకపోతే పారే నీళ్ళల్లో కానీ ఎక్కడన్నా వేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ శని మొత్తం, దరిద్రం మొత్తాన్ని కూడా ఆ రాత్రి మొత్తం గ్రహించి ఆకు ఏంటంటే నిద్ర చేస్తాయి అన్నమాట. అవి మొత్తం కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా మనకి తిరుగులేని ఫలితాన్ని ఇవ్వటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇక మరుసటి రోజు నుంచి ఇక మీకు డబ్బు పరంగా వచ్చేటటువంటి మార్పులు, చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఇక ఇంటి లోపలికి డబ్బు రావటమే కానీ పోవటం అనేది ఉండదు. ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చక్కగా చేసేసుకోండి. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. ఒకవేళ మనం చెప్పినటువంటి సమయానికి మీకు కుదరకపోతే మీరు రాత్రి 12 గంటల లోపు వరకు ఆ రోజున మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. 12 గంటల లోపైనా చేసేసుకొని పెట్టుకొని తర్వాత మరుసటి రోజు నేను చెప్పినట్లు చేసేసేయండి. అలాగైనా చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఆలస్యంగా చూస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా చేసుకున్నా మీకు సరిపోతుందన్నమాట. అర్థమైంది కదండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మేము పడినటువంటి కష్టానికి మాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తొలతోగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.